అనుకుంటా ఉన్నాం ఎట్లా అందుకని చెప్పాక అందరం మొదలు పెడతాం. అదంతా లాస్ట్ లో ఉంది. అందరూ పోటీలు స్వీట్స్ ఇచ్చేది చెప్పి జన సైనికుల్ని వీర మహిళల్ని అందరినీ బలోపేతం చేసిన మీకు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున నాయకత్వం నెల్లూరు జిల్లాలో ఎంత బలంగా ఉందో ఈ రోజున అజయ్ గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఒక అద్భుతమైన స్వాగతం పలకడమే కాకుండా కలిసికట్టుగా మీ అందరం కూడా పార్టీ బలోపేతం కోసం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో అనేక కార్యక్రమాలు రాబోయే రోజుల్లో చేపట్టబోతున్నాం. గతంలో నిలబడ్డాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మేము రైతుల పక్షాన, సామాన్య ప్రజల పక్షాన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా ఎన్నో ఆందోళనలు చేశాం. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి బాధ్యత పెరిగింది. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మంత్రులుగా, శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా జనసేన పార్టీ నుంచి ఖచ్చితంగా మేము చేయగలిగే కార్యక్రమాలు మా పార్టీ కార్యకర్తల కోసం, నాయకుల కోసం 100% మేము నిజాయితీగా చేసుకుంటూ ముందుకెళ్తాం. నెల్లూరు జిల్లాలో గతంలో ఎప్పుడు లేని విధంగా పెట్టుబడులు తీసుకురావాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి నెల్లూరు జిల్లా పైన ఉన్న అభిమానంతో ఆయన కూడా రాబోయే రోజుల్లో పర్యటించి ఇక్కడ పంచాయతీరాజ్ వ్యవస్థని ఇంకా బలోపేతం చేసేగా అందరం కూడా ముందుకెళ్తాం. ఈ సందర్భంగా మిత్రులందరినీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక మంచి కార్యక్రమం ద్వారా మేము పంపించిన సంకేతం ఏంటంటే సమిష్టిగా మేము కృషి చేస్తాం, సమన్వయంతో, ఓపికతోటి కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా మేము చేసే ప్రతి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి అండగా నిలబడే విధంగా, రాష్ట్ర ప్రజలకి తద్వారా మేలు జరిగే విధంగా మేమందరం కూడా ఒక అంకిత భావంతో పనిచేసుకుంటూ ముందుకెళ్తాం. ఇప్పుడు పార్టీ తీసుకునే నిర్ణయాల్లో భాగంగా ఖచ్చితంగా వివిధ ప్రాంతాల నుంచి, అన్ని జిల్లాల నుంచి కూడా అకామిడేట్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంతటితో అయిపోలేదు నామినేటెడ్ పదవులు, ఇంకా చాలా ఉన్నాయి. కార్పొరేషన్లు ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. బట్ అన్నింటిలో కూడా జనసేన పార్టీకి ఒక ప్రధానమైన పాత్ర ఉండేటట్టు 100% పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా అడుగులేస్తున్నారు.